ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జనవరి 5వ తేదీన విజయవాడలో జరుగు హైందవ శంకరావానికి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ఏలూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు మరియు బీజేపీ నాయకులు శ్రీ తపన చౌదరి తదితరులు శుక్రవారం కాప్సం సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెదబాబు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో జరుగు హైందవ శంకరావ కార్యక్రమానికి కుల మతాలు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వక్తల ప్రసంగాన్ని విని దేశంపై హిందూ ధర్మంపై భక్తిభావం పెంచుకోవాలని శ్రీ ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజలను కోరారు. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో మరి హైందవ శంకరామం అని ఒక కార్యక్రమాన్ని విజయవాడలో జనవరి 5వ తారీఖున సుమారు 2 లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా గ్యాదర్ చేసి మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్నటువంటి అందరు ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి దేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి ఆ రోజున సమాజమైనటువంటి పెద్దల సమక్షంలో మరియు వారి చేతుల మీదుగా వివిధ కార్యక్రమాలు లాంచ్ చేయడమే కాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ప్రజలకి చేరువయ్యేటట్లుగా మరి చాలా భారీ బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కులాలకి మతాలకి మరి రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మరి ఏలూరు నగరానికి వస్తే మన తపనా చౌదరి గారు మరి ఈ ఏలూరు హిందూ పరిషత్తు ఈ ఆర్గనైజేషన్ చేసేటువంటి టీం వాళ్ళందరూ కూడా మరి చాలా సక్సెస్ఫుల్గా మన ఏలూరులో ప్రముఖులే కాకుండా మన జిల్లా వ్యాప్తంగా చాలా ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మన తపనా చౌదరి గారు మరి అందరినీ కూడా రాజకీయ నాయకుల్ని అట్లాగే వ్యాపారస్తుల్ని మరి ఈ దేవాలయాలు ఈ దేవుళ్ళని ఆరాధించే వాళ్ళందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా హైందవ ధర్మాన్ని కాపాడాలి. మరి ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలి. మరి ఏదైతే హిందూ ధర్మం చెప్పిందో అది మళ్ళొక్కసారి ప్రజల్లోకి మరి రేపు 5వ తారీఖున దీనికి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా ప్రసంగిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విషయంలో మా వంతు సహాయం కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.